ఏడాది నుంచి భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన ఏఆర్ కానిస్టేబుల్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. మద్దికుంట గ్రామానికి చెందిన రేకులపల్లి జీవన్ రెడ్డి ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. అయితే జీవన్ రెడ్డికి ముస్తాబాద్ మండలానికి మొయిరాపల్లి గ్రామానికి చెందిన చందనతో వివాహం జరిగింది. అయితే భార్యాభర్తల మధ్య గత 2-3 ఏళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఏడాది నుంచి చందన తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఎన్నిసార్లు అడిగినా కాపురానికి రాలేదు. ఇటీవల విడాకులకు నోటీసులు రావడంతో జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి బైక్పై ఇంట్లో నుంచి బయలుదేరిన ఏఆర్ కానిస్టేబుల్ రాధాస్వామి స్వస్థంగా భ్యాన్ ఆశ్రమం వెనకాల శవమై ఉన్నాడని సమాచారం వచ్చింది. పక్కనే బర్ల కాపరి మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఇక రూరల్ సిఐ రామన్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చెప్పింది సార్, నేను మామూలుగా సండే సాటర్డే నైట్ వస్తాడు. 5 days డ్యూటీ వేసుకొని మేడం దగ్గర వేస్తారంట. సాటర్డే నైట్ వస్తాడు, సండే రోజు ఇంటి దగ్గర పిల్లలతో మా పిల్లలు ఉండి బాగా చూస్తాడు సార్. ఇక ఆడుకుంటే కానీ మళ్ళీ సోమవారం పొద్దున్న చేసి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతాడు. సోమవారం పౌడేది వీక్ అంతే వస్తాడు సార్. ఇప్పుడు మొత్తం ఆమె టార్చర్ పెట్టింది. టార్చర్ అయితే కన్ఫర్మ్ సార్, చాలా అంటే చాలా. ఆయన చెప్పుకోలేకపోయినా మాకు కూడా ఏం చెప్పలేదు సార్. డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా టార్చర్ ఉండదు? లేదు సార్, డిపార్ట్మెంట్ నుంచి ఏం లేదు. అంటే ఆయన జాబ్ మంచిగా చేస్తానంట. వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా అంటారు కదా, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. 2 పాపలు. ఆమె వాళ్ళకి మట్టుకు కానీ మాకు మట్టుకు ఆమె కూడా ఏం వాళ్ళకు అయితే పర్సనల్ గా వాళ్ళిద్దరు ఫోన్ చేసుకునేది మాకేం తెలియదు. ఆయన అడిగితే మట్టుకు కొన్ని రోజుల వరకు బాగానే ఉందని చెప్పిండు. ఒక 2